స్పీడ్గా అవుతున్నట్లేదు అయింది. లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువైందండి. చాలా ఎక్కువైంది. ఎందుకు లాస్ట్ టైం నేను హైయెస్ట్ 1,10,000 15,000 ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలు అయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి. నిజామాబాద్ బాగా అయింది, కరీంనగర్ బాగా అయింది, మీకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ బాగా అయినాయి. మల్కాజ్గిరి ఎక్కువ ఉన్నట్టుంది సరే. మల్కాజ్గిరి ఇప్పుడు నా దగ్గర 17 లక్షల ఓట్లు, మల్కాజ్గిరిలో 40 లక్షల ఓట్లు. కంపేర్ చేస్తే పర్సెంటేజ్ ఇవన్నీ బాగున్నాయి. ఓకే. సో ఆ ఓటు పర్సెంటేజ్ మెంబర్షిప్ బాగా అట్లేం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ కూడా బాగుంది మెంబర్షిప్. సో ఎక్కడెక్కడ ఎంపీలు గెలిచారో అక్కడ మెంబర్షిప్ బాగా అవుతుంది. బండి సంజయ్ దగ్గర అయినా, మీ దగ్గర అయినా, నల్గొండలో కూడా బాగానే అయింది, ఈటల దగ్గర చాలా, నాగర్ కర్నూలు కూడా బాగానే అయింది. లేదా బట్ టాప్ ఇట్ హస్ ఇంప్రూవ్డ్ సిన్స్ లాస్ట్ టైం. ఇట్ హస్ ఇంప్రూవ్డ్ అ లాట్. టాప్ 3-4 చూసుకుంటే ఎంపీలు ఆబ్వియస్ గా సార్ ఉన్న దగ్గర ఆయన కనబడుతుంది. సో లాస్ట్ టైం ఎంపీకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు, ఈసారి ఎంపీల నుంచే ఇస్తారు అని చెప్తున్నారు. 8 మంది ఎంపీలు గెలిచారు. 8 మందిలో సరే పార్టీ సిస్టమ్ సంబంధించి కొత్త పాత ఇవన్నీ మనం కూడికలు తీసివేతలు చూసుకుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కదా. డికే అరుణ, మీరు, విశ్వేశ్వరరెడ్డి అంటే 2 years 3 years బ్యాకే వచ్చారు. డికే అరుణ, మీరు, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఉన్న దానిలో సీనియర్స్. ఈ నలుగురిట్లోనే ఎవరో ఒకళ్ళకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అని అంటున్నారు. ఉన్నారా రేస్లో మీరు? రేస్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. ఎక్కడ పెట్టి రేస్? నేనైతే రేస్లో ఉన్నారా అని అనుకుంటారా? మీరేమనుకుంటారు? నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను కదా. కానీ రేస్ ఎక్కడ పెట్టిరు? బహుశా సభ్యత్వం అయింది రేస్ ఏమో, బాగానే ఉంది. మెంబర్షిప్ ఇస్ క్రైటీరియా ఏమో కొన్ని పార్టీలు. మై ఏరియా సార్ మెంబర్షిప్ బాగానే ఉంది, ఓటు శాతం బాగానే ఉంటుంది, సీట్లు బాగానే వస్తాయి. నా జాలో నేను పని చేసుకుంటామండి.